అందరికీ నమస్కారం అండి. సో యూఫోరియా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత కంటే ఓటీటీలో వచ్చాక మిత్రులు అందరూ చాలామంది ఇంటర్వ్యూల కోసం అడిగారు నన్ను. సో ఓటీటీలో బ్లాక్ బస్టర్ చేశారు. సో అందుకని ఇండివిజువల్గా కాకుండా మీ అందరితో ఒకేసారి ఇంటరాక్ట్ అవ్వచ్చని ఇలాగ, అది కూడా 2 జూన్ నా బర్త్డే కూడా దానికి తోడవడంతో ఒకసారి మీ అందరిని ఇలా ఇంటరాక్ట్ అవుదామని ఇలా కలిశాను. సో థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు. ముఖ్యంగా మనం యూఫోరియా విషయానికి వస్తే, అంటే నేను నా కెరియర్లో చేసిన అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమాకి చాలా విపరీతమైన పేరు వచ్చిందండి. ప్రశంసలు కూడా, అంటే ఒక్కొక్కడు అంటే మీ కెరీర్స్ బెస్ట్ ఫిల్మ్ అని, చాలా మంచి హార్డ్ హిట్టింగ్ స్టోరీ తీశారని, అప్పుడప్పుడు మీరు ఇలాంటివి ఖచ్చితంగా తీయాలని, ఇంకా మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో జస్ట్ యూఫోరియా అని కొట్టండి, ఎంతోమంది అంటే సినిమా మీద అనలైజ్ చేస్తూ రివ్యూలు పెడుతున్నారండి. ఆ రివ్యూలకే మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. అసలు మా లాంగ్వేజ్లో ఎప్పుడు చూస్తాం, హిందీలో ఎప్పుడు డబ్ చేస్తున్నారు. ఇలాగ ఓటీటీలో ఒక సెన్సేషన్ కింద క్రియేట్ అయిందండి యూఫోరియా. అంటే పాయింట్ మెయిన్ యూనివర్సల్ అవటం, అందరూ కూడా కనెక్ట్ అవ్వటం, అన్ని ప్రాంతాల వాళ్ళు, అది చాలా హ్యాపీగా ఉంది. పెట్టిన ఫస్ట్ ఈటీవీ విన్లో పెట్టాం, అది చాలా అద్భుతమైన అప్లాస్ తీసుకుంది. తర్వాత ఆహా, ఇప్పుడు అలాగే ప్రైమ్ రెంటాన్లో ఉందండి, రెంట్లో ఉంది. రెంట్లో ఉన్నప్పటికీ కూడా అది టాప్ 10లో సెకండ్ ప్లేస్లో ఉందండి. అంటే టాప్ 10లో మిగతావన్నీ కూడా హాలీవుడ్ ఫిల్మ్స్, వాటి మధ్య సెకండ్ ప్లేస్లో దాదాపు 3 వారాలుగా కంటిన్యూ అవుతుంది. సో అదే, ఇది చాలామంది థియేటర్లో మిస్ అయినందుకు నాకు సారీ కూడా చెప్తున్నారు. బట్ ఎనీహౌ, ఇక ఓటీటీలో మ్యాక్సిమం రీచ్ వస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఈ సినిమా నిజంగా నాకు ఒక కొత్త ఎనర్జీని తీసుకొచ్చింది. అదర్వైజ్ నేను ఎప్పుడు, మీరు నా కెరీర్లో చూసే ఉంటారు, ఎప్పుడు కూడా ఇలాగా బర్త్డే సందర్భంగా ప్రెస్ మీట్లు అవి కూడా పెట్టుకోను. నేను అసలు చెప్పను ఎవరికి. అప్పట్లో బిఏ రాజే కనుక్కొని ఫస్ట్ రాసేసాడు. నా బర్త్డే కూడా సీక్రెట్గా ఉండేది ఇదివరకు. సో అలాంటి నాకు, సరే ఇంత ప్రశంసిస్తున్న తరుణంలో మీ అందరితోటి దాన్ని షేర్ చేసుకోవటం నాకు సముచితం అనిపించింది. అందుకే నేను కలుసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఎందుకు థియేటర్ కాకుండా ఎందుకు ఓటీటీలో సక్సెస్ అయింది అనుకుంటున్నారు అనాలిసిస్ చేసుకుంటే? అంటే మీ సినిమాలన్నీ సౌత్ చూడతారు, మా ఇక్కడ చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, కమర్షియల్ సక్సెస్ అయింది, థియేటర్లో అయిపోయింది. అవును. ఈ సినిమా ఎందుకు వేరియేషన్ మారిందని? ఈ సినిమాకి దానికి ప్రొడ్యూసర్గా నేను కూడా ఒక కారణం అండి. అంటే మార్కెటింగ్ నేను గొప్పగా చేయలేకపోయాను, అది ఒప్పుకొని తీరాలి. సో అంటే చాలామంది సినిమా చూస్తూనే, అంటే చాలా కేర్ తీసుకున్నాం ఈ సినిమా జనంలోకి బాగా రీచ్ అవ్వాలి. చూసిన వాళ్ళందరూ కూడా అసలు ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ఫిల్మ్ సార్, ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది, మీరు మార్కెటింగ్ చేయండి, ప్రమోషన్ చేయండి, బాగా దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళానని కూడా చూసిన వాళ్ళందరూ చెప్పటం, మన మైత్రి లాంటి సంస్థలో చూస్తూనే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావటం, ఇవన్నీ బాగానే జరిగాయి. కాకపోతే ఆ మార్కెటింగ్ టైంలో దీనికి ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు. అంటే నాకు నిజంగానే ఇక్కడ నా ల్యాక్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఎక్స్పీరియన్స్, అంటే ఎంతైనా ప్రొడ్యూసర్దే. సో మనం సరైన సినిమా తీసి పెట్టేసాం, ఇప్పుడు అది జనాలకి రీచ్ చేసేది మాత్రం అదొక డిఫరెంట్ ఆర్ట్ అండి. ఆ ఆర్ట్లో కొద్దిగా నేను ఫెయిల్ అయ్యాను. సో ఇక మేట్ అందుకనే అలాంటి పొరపాట్లు దొరకకుండా ఖచ్చితంగా ఎవరో ఒక ప్రొడ్యూసర్ని కొలాబరేట్ చేసుకుని ఇక మీద వెళ్దామని కూడా నిర్ణయానికి వచ్చానండి. ఫర్దర్గా కొలాబరేషనే అండి. కొలాబరేషన్ లేకుండా చేస్తే ఎలాగ సఫర్ అవుతుంది అనేది నేను ఈ మార్కెటింగ్ విషయంలో ఫేస్ చేశాను. అది ఖచ్చితంగా చేయకూడదు అనిపించింది. అది సరే, ఇప్పుడే ట్రెండ్ని కనెక్ట్ అయ్యేలాగా సినిమా సబ్జెక్ట్ ఎంచుకోవడమే చాలా కష్టం. అవును. బట్ ఇట్లా మీరు ఎంచుకోవడానికి ఏంటండి? ఒరిజినల్గా జరిగిన వాటిని మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారా? ఎట్లాగా వీటన్నిటిని మీరు ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు? అంటే నేను ట్రెండ్ అంటారు కదా, యాక్చువల్గా నేను ఫాలో అయ్యే ట్రెండ్ ఎప్పుడు
లోకం పోకుండా ఫాలో అవుతానండి. అంటే నాకు ఉన్న చాలా స్ట్రిక్ట్ హ్యాబిట్ ఏంటంటే ఉదయాన్నే 6 న్యూస్ పేపర్లు చదువుతాను సార్ నేను, ఎంత ఇదిలో ఉన్నా సరే. సో ఆ న్యూస్ పేపర్లు చదువుతుంటేనే మనకి అసలు ట్రెండ్ అంటామే, అసలైన ట్రెండ్ న్యూస్ పేపర్లో కనబడుతుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎంతవరకు వెళ్ళిపోతున్నారు, ఇది వరకు ఉన్న తీవ్రత వేరు. ఇప్పుడు అంటే నేను బాగా అనలైజ్ చేసిన దీంట్లో కూడానండి, మనం ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీలో ఉన్నాం. ఇది ప్రస్తుతం ఇది నా ట్రెండ్ అనిపిస్తుంది, ఉన్న ట్రెండ్. ఏదైనా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవటం, ఏదైనా చాలా ఎక్స్ట్రీమ్గా ఎక్స్ప్రెస్ చేయటం. సో ఇది ఇటు సినిమాలు వస్తున్నాయి అడపదడప కొన్ని మనకి అలా ఎక్స్ట్రీమ్ చూపించే సినిమాలు, కానీ సొసైటీలో ఎక్కువ ఉందండి, ఇంకా ఎక్కువ ఉంది సొసైటీలో. అంటే ఈ అసలు మైనర్స్ మీద జరుగుతున్న క్రైములు కానీ, మైనర్సే చేస్తున్న క్రైములు కానీ, అసలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ, ఇవన్నీ ఇంకా మనం సినిమాలు తీయట్లేదు సార్. సినిమాలు తీయడానికి చాలా అద్భుతమైన కంటెంట్ దొరుకుతుంది. సో నేను అదే ఆశ్చర్యపోతున్నాను, అరే ఈ ప్రపంచంలో ఎలా జరుగుతుంది, ఇంకా మనం సినిమాలో తక్కువ చెప్తున్నామే. ఇందాక ఒక మిత్రుడు, పాత్రికేయ మిత్రుడు అడిగాడు, సార్ ఇలా హార్డ్ హిట్టింగ్ స్టోరీస్ని ఒకవేళ అంటే జరిగినవి కూడా కఠినంగా ఉన్నప్పుడు మేము న్యూస్ పేపర్లు ఎక్కడో మూలకు చూసేస్తామండి ఆ వార్తని, మీరు దాన్ని ప్రముఖంగా సినిమాగా తీశారు, ఎందుకు న్యూస్ పేపర్లో మేము మూలకు తోసేస్తాం? ఇది ఎక్కువ మందికి చదివితే ఇబ్బంది కలుగుతుందని, అలాంటిది మీరు దాన్నే మెయిన్ ఇదిగా పెట్టుకుని సినిమా తీయడం ఎంతవరకు కరెక్ట్ అని నన్ను అడిగాడు. చాలా కరెక్ట్ సార్. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్లో మూలకు తోసేస్తున్న వార్తాంశాలను కూడా ముఖ్యాంశాలుగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు మీరు చదివితే నా సినిమా తాలూకు ఈ యూజర్ కామెంట్స్లో అండి, కొందరు అసలు ఈ సినిమాని యూఫోరియా అనే సినిమాని గవర్నమెంట్ కొనేసి అందరికీ ఉచితంగా చూపించాలి. అంటే ఒక మైనర్ క్రైమ్, వాళ్ళేమీ క్రిమినల్స్ కాదు, చక్కటి ఫ్యామిలీలో ఉన్న కుర్రాళ్ళు, వాళ్ళు విచక్షణ మర్చిపోయి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తే వాళ్ళ జీవితం ఎలా నాశనం అయిపోతుంది అని ఒక అవేర్నెస్ ఉందండి. మీరు ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చారు, బట్ ఇది పిల్లలతో కలిపి నేను నా సన్తో చూశాను అని ఒక ఆవిడ గర్వంగా నాకు ఒక ఇన్స్టాలోనే స్టోరీ పెట్టిందండి. ఆవిడ వీడియో స్టోరీ, నా కొడుకుతో చూశాను. మొన్న ఒక ఆవిడ సినిమా చూసి, నా టీనేజ్ కుర్రాడు, నేనేం అడగలేదు, వాడు ప్రామిస్ చేశాడు నాకు, అమ్మ నేను మాత్రం ఇప్పుడు ఇలా చేయనని చెప్పి. ఈ సినిమా అలాంటి ఒక పర్పస్ని తీసుకొచ్చిందండి. సో అలాగా ఇప్పుడు కొన్ని కఠిన వాస్తవాలని మనం చెప్పి తీరాలండి. చెప్పినప్పుడే దాని తాలూకు తీవ్రత, దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ మనకి తెలియాల్సిన అవసరం ఉందనిపించిందండి. అంటే మొన్న మీరు తీసుకున్న కంటెంట్ ఒక యాంగిల్ సార్ సొసైటీ. మీరు ఇందాక చెప్పినట్టుగా యూఆర్ లివింగ్ ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, రైట్? ఇప్పుడు మీకు అంటే ఆ పేపర్ రోజు చదివి ఎడ్యుకేటెడ్ పర్సన్గా, అకాడమిక్ పర్సన్గా నెక్స్ట్ ఏ కంటెంట్ హ్యాండిల్ చేస్తే హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది, వాట్ ఈజ్ రిలివెంట్, బ్రూటల్లీ రిలివెంట్ టుడే అని ఏది అనిపిస్తుంది సార్ మీకు? అదే సార్, అంటే అస్తమానం మనం హార్డ్ హిట్టింగ్ గాను ఎక్స్ట్రీమ్ కంటెంట్, ఇప్పుడు ఇందాక ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు కూడా అస్తమానం ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, అస్తమానం హార్డ్ హిట్టింగ్ లాంటి దీనికే వెళ్ళిపోవడం అవసరం లేదు. ఇప్పుడు మొన్నే మీరు తాయి కెళవ్ అనే ఒక సినిమా తీసుకుంటే అది ఎంత సెన్సిటివ్, అదేమన్నా కొత్త కథ అండి కాదు కదా. మన ఇళ్లల్లో మన బామ్మలు మన అమ్మమ్మలు తీరే కదా అది, బట్ అది అంత హార్డ్ హిట్టింగ్గా సూపర్ హిట్ అయింది కదండి. సో అందుకని అంటే మనం కథల్ని ఎన్నుకోవటంలో ఒక మూసలో పడిపోతున్నాం, దాని నుంచి బయటకు వస్తే చాలా కథలు ఉన్నాయి చెప్పడానికి అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ సార్ ఇలాంటి ఇదే కదా మనం కూడా మేము అడిగాను, ఫస్ట్ మన దగ్గర కంటే కూడా బయట ఇది రిలీజ్ అయి ఉంటే దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ కనబడేదో అనిపించింది. మనం ఇప్పుడు అదే మీరు ఇప్పుడు చెప్పిన సినిమా అదే అదే ఇప్పుడు స్ట్రైట్ తెలుగులో తీసుకుంటే జనాలు యాక్సెప్ట్ చేయకపో. అంటే అదే అండి, మనకు ఏంటంటే మనం మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మనం ఏంటంటే ఒక పందాలో ఒక సినిమాలను అలవాటు చేస్తున్నాం జనాలకి, అది అలవాటు చేస్తూ వాళ్ళని ఒక్కసారి మారిపోమంటే కూడా మారిపోరు.
సో ఇప్పుడు ఎలాగైతే మ్యూజిక్ ఒకసారి మనం ఇళయరాజా గారి మెలోడీస్ వింటున్న టైంలో టక్మన్ రెహమాన్ గారి బీట్స్ వచ్చేసరికి అప్పటి వరకు ఎంత ఎంజాయ్ చేసాం, ఫస్ట్లో కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. ఏది రణగణ ధ్వనులు, లిరిక్స్ వినడట్లేదు, ఇలాంటి కమెంట్లన్నీ విన్నాం కదా. ఇప్పుడు రాజా గారి సంగీతం అంటే ఎంత శ్రావ్యంగా ఉంటుంది, ఎంతటి లిరిక్ వాల్యూ ఉంటుంది అని రెహమాన్ గారిని విమర్శించడమే కదా. అలాంటి రెహమాన్ గారిని ఆస్కార్ స్థాయిలో పెట్టాం. సో అలా దేనికైనా అడాప్టేషన్ అనేది అదే అండి. నేను మొదటి నుంచి కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆడియన్స్ని సవినయంగా కొన్ని సినిమాలని కొంత మైండ్ సెట్తో చూడండి. ఓ రెగ్యులర్ దీంట్లో కాకుండా ఓ టెంప్లెట్ స్టోరీ బీట్స్ని ఎక్స్పెక్ట్ చేసి రాకండి. ఈ సినిమా ఏదో ఒక టైటిల్ దగ్గర నుంచి ఏదో కొత్తగా ప్రయత్నించాడు, కొత్తగా చెప్పాలనుకుంటున్నాడు అనే మైండ్ సెట్ తోటి చూస్తే మనం అడాప్ట్ అయిపోతాం. ఎందుకంటే మనం మలయాళం తమిళకి అడాప్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే మనం చూసేటప్పుడు ఆ మైండ్ సెట్ ఇది మలయాళం సినిమా కొద్దిగా స్లోగా ఉంటుంది ఈ సినిమా అని ప్రిపేర్ అయిపోతున్నాం. మనకు కూడా అలాంటి కథలు వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వండి అనేది నా చిన్న విన్నపం. సార్ మీరు డైలీ పేపర్లు చదువుతున్నాను, అందులోనే నెంబర్ ఆఫ్ స్టోరీస్ కనపడుతున్నాయి. కానీ మన తెలుగు చిత్ర పరిశ్రమలో మిగతా వాళ్ళు కథలు దొరకట్లేదు అని పరభాషా చిత్రాల పట్ల ఆ సినిమాని అడాప్టేషన్ ఏం చేస్తున్నారు, దీన్ని ఎలా చూడాలి మీరేమంటారు? అంటే ఫస్ట్ హీరోల కోసం కథలు రాయడం మానేయాలి సార్. కథ కోసం ఈ కథలో పలానా హీరో బాగుంటాడని హీరో దగ్గరికి వెళ్ళాలి తప్పితే ఈ హీరో డేట్స్ ఉన్నాయని కథ రాయడం మొదలెడితే సఫర్ అవుతాం. అలా సఫర్ అయిన వాళ్ళలో నేను ఉన్నాను. అలా ఇప్పుడు నీతులు చెప్తున్నా నేను కూడా. నాకు ఒక రేంజ్ ఇది వచ్చేసరికి ఆ హీరో అనేసరికి వెంటనే ఆ హీరోకి సూట్ అయ్యే కథ ఏంటి అని ప్రొడ్యూసర్లు మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మనం సరే ఆ హీరోకి కథ అల్లుకుంటూ వెళ్ళటం ఇలా జరుగుతుంది ఎక్కువ. ఇలా ఎక్కువ జరగటం మూలంగా మనం ఒక మూసలో ఉండిపోతున్నాం. ఎన్ని హీరో సెంట్రిక్ కథలు. ఇప్పుడు మన హీరో అది స్టార్ హీరో అవ్వచ్చు, ఒక కొత్తగా ఇంట్రొడ్యూస్ అయ్యే ఒక హీరో వాడవచ్చు. వాళ్ళ ధ్యేయం ఏమైపోతుంది? సమాజాన్ని ఉద్ధరించేయడం, ప్రపంచాన్ని రక్షించేయడమే. అంతేదైతే వాడు వేరే టార్గెట్లు ఉండట్లేదు. చాలా చిన్న టాస్కులు పెట్టుకొని చిన్న చిన్న న్యూయాన్సెస్లో కథలో పుట్టినప్పుడు అండి అది ఎలా పుడతాయి? కథని కథగా తయారు చేస్తున్నప్పుడు. ఇప్పుడు నాకు అదే అండి యూఫోరియాలో కూడా చాలామంది తన పాత్రల కంటే కూడా కథని ఫాలో అయ్యి రాశాడు. ఇప్పుడు కొందరు ఫస్ట్ చూసిన వెంటనే కొద్దిగా జర్కే ఫస్ట్ హాఫ్ ఏంటి రేసీగా ఉంది, సెకండ్ హాఫ్ కొద్దిగా ఏదో డీవియేట్ అయింది ఇలానే కమెంట్లు కూడా వచ్చాయి థియేటర్కల్గా నాకు. బట్ తర్వాత రియలైజ్ అయ్యి ఆ మైండ్ సెట్తో చూసిన వాళ్ళు అవును కదా ఫస్ట్ హాఫ్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ చెప్పాడు. అక్కడతో మన సినిమాలు తెలుగు సినిమాలు అయిపోయాయి. మన తెలుగు సినిమాలు క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనేది క్లైమాక్స్, అక్కడతో వదిలేస్తున్నాం మనం. బట్ నేను కొత్తగా ఏం చెప్పాలనుకున్నాను, పనిష్మెంట్తో అయిపోలేదు. పనిష్మెంట్ తర్వాత ఆ గిల్ట్ తర్వాత రిడెంప్షన్. ఇది కదా ఇప్పుడు మనం సొసైటీలో తీసుకురావాల్సింది. ఇది కదా వాళ్ళు అసలైన మార్పు. శిక్ష వేసేస్తే అయిపోలేదు. వాడు శిక్షింపబడడం అంటే వాడు తిరిగి సమాజంలోకి చేర్చబడడం చాలా ముఖ్యం. సో అది చెప్పాను సెకండ్ హాఫ్లో. ఇది ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ తోటి ఫస్ట్ జరిగిన వాళ్ళు కూడా తర్వాత లేదు సార్ అసలు సెకండ్ హాఫ్ సార్ అదిరిపోయింది, అసలు ఎవరూ తీసుకోలేదు సార్, మేము అదే ముందు కరెక్ట్గా పనిష్మెంట్తో అయిపోయింది, ఇంకేం చూపిస్తాడు, ఎందుకు అనవసరంగా ఆవిడేదో భూమికి పట్టుకుని మీ కుర్రాన్ని పట్టుకుని డ్రగ్స్ అని ఇలాగనే వెళ్తుందంటే మరి ఆ కాన్సిక్వెన్సెస్ అదే. ఇప్పుడు ఆ గిల్ట్ ఆ క్యారెక్టర్లో ఫీల్ అవ్వాలి, ఇక్కడ మదర్ గిల్ట్ ఫీల్ అవుతుంది. ఒకసారి నేను నిర్లక్ష్యం చేశాను, ఇంకోసారి నేను నిర్లక్ష్యం చేయకూడదు. నేనేం చేయగలను? ఆ జీవితం అయిపోయింది. కానీ ఇంకోటి ఆడు గౌరవప్రదంగా ఆడు జైలు 20 ఏళ్ళు శిక్ష పడిపోయింది ఆడికి. ఇవిడే ఏంచింది ఆ 20 ఏళ్ళు శిక్ష పడిపోయిన తర్వాత ఆడు ఉండేది ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళు 20 ఏళ్ళు మిగిలిన దీంట్లో అయినా సమాజంలో ఒక రెస్పెక్టెడ్ సిటిజన్గా వాడికి ఒక స్థానం అంటూ కల్పించడానికి ఆవిడ తాపత్రయపడ్డది. అందుకని ఆవిడ కథ చెప్పడం నాకు ముఖ్యం. అలాగే వీడు నేరం పడినాక 20 ఏళ్ళు పడిపోయింది అని వాడు ఎందుకంటే వాడు చాలా మెచ్యూర్ స్టేజ్లో పెద్ద తప్పు చేశాడు. ఆడికి తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా రియలైజ్ అవ్వట్లేదు, ఎందుకంటే వయసు చిన్నది.
వాడు అలాగ జైల్లోకి వెళ్ళి మనకి జనరల్గా జైళ్ళు కరెక్షన్ డిపార్ట్మెంట్ మార్చాలి, అక్కడ మార్చకపోగా జైలు వాతావరణంలో వాడిని ఇంకా క్రిమినల్గా తయారు చేస్తున్నాయి. బట్ వాళ్ళు పశ్చాత్తాపం అనేది రావట్లేదు. ఆ పశ్చాత్తాపం అనే ప్రాసెస్ వాడికి నెమ్మదిగా స్టార్ట్ అయ్యి వాడు గిల్ట్ ఫీల్ అవుతూ ఫైనల్గా వాడికి ఒక రిడమ్షన్ మార్పు వచ్చింది. అంటే యూఫోరియా అనే కథను నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో ఇలా ఈ రిడమ్షన్ తోటి ఎండ్ చేయటం వల్లే నేను కథకుడుగా సక్సెస్ అయ్యాను. సో అందుకని ఆ ప్యాటర్న్లో వెళ్ళాల్సి వచ్చింది సార్. హీరోలకి కథలు కాదు, కథలోకి సరిపోయే హీరోలు సెలెక్ట్ చేసుకోవాలి అని ఒక డైరెక్టర్గా మీకు ఈ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది? ఈ రియలైజేషన్ ఎప్పుడు ఉంటుంది సార్, నాకే కాదు ప్రతి డైరెక్టర్కి ఉంటుంది. ఇది ఇప్పుడు నేను కొత్తగా మైక్ ముందు నిలబడి స్టేట్మెంట్ ఇస్తున్నాను, కానీ ఇది ప్రతి డైరెక్టర్కి తెలుసు ఈ విషయం. కథ రాసే ప్రతి డైరెక్టర్కి ఈ విషయం తెలుసు. కాకపోతే ఏంటంటే పరిస్థితుల దృష్ట్యా మనం ఒకసారి, ఇప్పుడు అదే ఇందాక ఒకళ్ళు అడిగారు, మీరు చిరంజీవి గారితో చూడాలని తీసిన వెంటనే మనోహరంకి ఎందుకు వెళ్ళారండి, మళ్ళీ బాలకృష్ణ గారితో దీంతో పెద్ద హీరోతో వెళ్ళొచ్చు కదా అని. నేను అంతకుముందే రాసుకున్న కథ మనోహరం, నాకు ఆ కథను చెప్పాలనిపించింది. సో అందుకని నేను వెంటనే మళ్ళీ చూడాలన్న తర్వాత మళ్ళీ పెద్ద సినిమాకి వెళ్ళిపోలేదు, బట్ మనం ఒక స్టోరీ ఓరియంటెడ్ వెళ్దామని చెప్పి అలాగా ప్రయత్నించాను. బట్ అలాగా అదేనండి మనకేంటంటే కథల్లోంచి పాత్రలు పుట్టినప్పుడు ఆ పాత్రలను కూడా మనం సూపర్ స్టార్లుగా చూస్తాం. ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ ఏ కథల్లోంచి వచ్చారండి? బాలచంద్ర గారి కథల్లోంచి వచ్చారు. అవి కథలు కదా. అప్పటికి వాళ్ళు రజనీకాంత్, కమల్ హాసన్ కాదు, వాళ్ళు మామూలు పాత్రలు. కానీ ఆ పాత్రలు వాళ్ళకి స్టార్డమ్ని తీసుకొచ్చాయి. ఇంకా స్టార్డమ్ని వాడుకుంటూ మిగతా వాళ్ళు ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోతున్నారు. బట్ అదే బాలచంద్ర గారు తర్వాత కమల్ హాసన్కి పెద్ద మార్కెట్ వచ్చినా సరే పున్నగేమన్నా అని ఒక సినిమా తీశారు. అదేమి ఆయన పందాన్ని మార్చలేదు, స్టోరీ డ్రివెన్ ఫిల్మ్గానే తీశారు. సో అలాగా మనం ముఖ్యంగా మన ఆలోచన దీంట్లో మార్పు రావాలండి. అంటే ముందు కథ బాగుందా, నా పాత్రే కాదు మిగతా పాత్రలు బాగున్నాయా అన్నప్పుడు ఖచ్చితంగా ఈ అవకాశం ఉందండి సార్. భారీ చిత్రాల దర్శకుడిగా భారీ సెట్స్ తోటి మీరు అనేక సినిమాలు తీశారు. ఒక్కడు కానీ, చూడాలని కానీ, అర్జున్ కానీ, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. మళ్ళీ మీ నుంచి ఆ టైప్ సినిమాలు ఇందాక చెప్పినట్టుగా కొలాబరేషన్ తోటి భవిష్యత్తులో ఆశించవచ్చు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు నేను అదే ఒక కథ రాశాను సార్. అదే నాకు యూఫోరియా ఇచ్చిన ఉత్సాహంతో కథే రాశాను. మళ్ళీ అలా భారీ సెట్స్ అది భారీ సెట్స్తో రాస్తే కథ ఎందుకు అవుతుంది? అది మళ్ళీ భారీ సెట్టింగే అవుద్ది. కథే రాశాను. యూఫోరియా లాంటివి తీసి కొందరు నన్ను తిట్టారు కూడా, ఒరే నీ అసలు సత్తా ఎక్కడ ఉన్నట్టుందిరా బాబు, ఇందులో తీరా అని కూడా కొంత సలహా ఇచ్చారు. సో నాకు నిజంగానే ఒక కథని ఇంకా హార్డ్ హీటింగ్గా ఇంకా బాగా చెప్పొచ్చు అని ఒక చాలా ఉత్సాహం వచ్చి ఒక కథ రాశానండి. ఇప్పుడు ఆ కథ ఒక హీరోకి సరిపోద్ది. సో ఆ కథ హీరోకి సరిపోద్ది. సో అందుకని ఇప్పుడు నాకు అలాంటి ఒక బలమైన కథకి ఒక హీరో తోడవుతాడు ఇప్పుడు. సో అలాగా వెళ్తున్నాను తప్పితే నేనే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు నేను ఒక్కడు, అర్జున్ తర్వాత సైనికుడు టైంలో పెద్ద భారీ సెట్టింగ్లు హీరోని దృష్టిలో పెట్టుకొని వెళ్ళిన కథలు అవి మరి నాకే గుణపాఠం చెప్పే కదా. సో అందుకని మళ్ళీ అలా ఆ తప్పైతే చేయండి సార్. మళ్ళీ ఒక ఎవరో మహేష్ బాబు మీద కథ రాద్దాం, ఇంకొకరి మీద. నేను ఒక్కడి కథ కూడా నేను ఒక పాత బస్తీ, అప్పట్లో మేము చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నప్పుడు హైదరాబాద్ వస్తే మా అందరికీ ఇష్టమైన విషయం ఏంటి, చార్మినార్ దగ్గరికి వెళ్ళి చార్మినార్ని చూస్తూ టీ తాగడం. నాకు అలాగా ఆ పాత బస్తీలో ఒక ఛాయ్ తాగే ఒక కుర్రాడి కథ రాయనిపించింది. దానికి ఒక ప్రిన్స్ మహేష్ బాబు చాలా సఫిస్టికేటెడ్గా ఉంటాడు. అంత ప్రిన్స్ని తీసుకొచ్చి ఇలాంటి ఒక పాత బస్తీలో పెడితే భలే ఉంటుంది, కాంట్రాస్ట్ చాలా బాగుంటుందని కథలా రాశాను, కథగానే రాశాను. సో దానికి ఒక ఫ్యాక్షన్ రాయలసీమ, ఇటు పాత బస్తీ, ఇలా కథలోంచి పుట్టింది కాబట్టి మనకు అది ఒక్కడైందండి. నేను ఒక్కడగా మహేష్ బాబు కోసం అంటూ రాయడం మొదలెడితే అది మరో సైనికుల్లాగా అయి ఉండేదేమో. అంతే కదా సార్. అదే సరే, ఇది ఫైనాన్షియల్గా మీరు ఓకేనా? ఇప్పుడు యూఫోరియా అంటే
ఓటీటీలో కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే అంటే అంత ఓకే అయితే కాదండి, ఎఫెక్ట్ అయితే పడ్డది. అదే పడకూడని సినిమా ఎఫెక్ట్ పడకూడని చాలా ఈజీగా అచీవబుల్ అండి మార్కెటింగ్ దీనికి యాక్చువల్గా. అది ఆ మార్కెటింగ్ విషయంలోనే కొద్దిగా ఫెయిల్ అవ్వడం జరిగింది. అంటే కొందరిని నమ్మి వాళ్ళు చేస్తారు కదా, చేసి పెడతారు కదా అనుకుని వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు అవి చేయకపోవటం, అలాగా అది కొద్దిగా దెబ్బేసింది. సార్ మీ నెక్స్ట్ జనరేషన్ అంటే మీ అమ్మాయిలు ఏమైనా డైరెక్షన్ అందులోకి ఏమైనా అంటే వాళ్ళు ఇప్పుడు ప్రొడక్షన్లోనే వాళ్ళకి చాలా ఇదండి, వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు ఈ జెన్జీ బ్యాచ్ కదా, ఇది కూడా అదే ఇప్పుడు ముందు వాళ్ళని కన్విన్స్ చేయడమే నాకు పెద్ద ఛాలెంజ్. సో వాళ్ళకేంటంటే చాలా స్టాండర్డ్స్ ఉండాలండి ఒక సినిమా తీయాలంటే కూడా. ఏ సినిమా పడితే ఆ సినిమా తీరు కూడా. ఇప్పుడు అందుకనే పూర్తిగా వాళ్ళు ఇప్పుడు